మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ నిజంగానే ఉత్కంఠగానే ఉంది. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠ అయితే వీడిపోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఈనాడు చెప్పిన ప్రకారం చూసుకుంటే జనసేనకు 4, భారతీయ జనతా పార్టీకి 2, పవన్ కళ్యాణ్కి ముందు నుంచి అనుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం ఖాయమే అనేది వీళ్ళు రాసిన వార్త. దాదాపుగా కసరత్తు కూడా కొలుక్కొచ్చేసింది అనేది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మంత్రివర్గంలో ఏ ప్రాంతానికి ఏ వర్గాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలు కేటాయించే స్థానాలు ఎన్ని, సీనియర్లు జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న అంశాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న కసరత్తు దాదాపు కొలుక్కొచ్చింది. మంగళవారం సాయంత్రానికి మంత్రివర్గంలోకి తీసుకునే వారికి స్వయంగా ఆయనే ఫోన్ చేసి చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో క్యాబినెట్లో చేరడం దాదాపు ఖాయమైంది. ఆయన ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. పవన్తో కలిపి మొత్తం 4 మంత్రి పదవులు జనసేనకు లభించనున్నట్లు సమాచారం. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం అడిగిన మేరకు ఆ పార్టీ నుంచి 2 మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయంపై ధీమాతో ఉన్న చంద్రబాబు ఎన్నికల ఫలితాలు రాకముందే మంత్రివర్గ కూర్పుకై కసరత్తు చేశారు. ఫలితాలు వచ్చాక దాన్ని మరింత ముమ్మరం చేశారు. భారీ సంఖ్యలో 164 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడంతో ఆశావాహుల సంఖ్య అంచనాలకు మించి ఉంది. విజయం సాధించిన వారిని 1-to-1 సమావేశమయ్యి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ టైం ఒక్కొక్కరితో విడిగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈనాడు చెప్తున్న కథనం ప్రకారం ముందే మొత్తం ప్రిపేర్డ్గా ఉన్నారు అనేది. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే ఈయనకి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఖాయం, అలాగని ఇంకా ఎవరో డిప్యూటీ సీఎంలు ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకుంటే 2 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు చంద్రబాబు గారు 2014లో. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చి 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూ లేకుండా పోయిందని అనుకుంటున్న నేపథ్యంలో ఈసారి అలా ఏమంటారు ఒక్కరికే ఉంటుంది అనేది. అలాగే